నిజాయితీ, క్రమశిక్షణ, అలాగే ముందు చూపు, కష్టపడే తత్వంతో మన రాష్ట్రాన్ని సుపరిపాలన దిశగా, మంచి ప్రభుత్వం దిశగా తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇలాంటి గతంలో ఉన్న కౌరవ సభని ఒక గౌరవ సభగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇలాంటి మహానుభావుడు ఉన్నటువంటి సభ, లీడర్గా ఉన్నటువంటి సభలో నేను సభ్యుడిగా ఉన్నందుకు ఆ భగవంతుడికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇది విధ్వంసకర పాలన, అరాచక పాలన ఎందుకన్నానంటే అధ్యక్ష, మీ పైన దాడి దగ్గర నుంచి, అచ్చెన్నాయుడు గారి అక్రమ అరెస్ట్ దగ్గర నుంచి, లోకేష్ అన్న గారి పాదయాత్రలో రాళ్ల దాడి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి వర్యుల కాన్వాయ్ దాడి నుంచి, చివరకు మా శ్రీకాకుళం నుండి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేస్తే అక్కడ మధ్యలో బట్టలు పొడదీసి వారికి ర్యాగింగ్ చేసిన దగ్గర నుంచి అంతా విధ్వంసకర పాలన అధ్యక్ష. ఒక మంచి ప్రభుత్వం అంటే మా గతంలో ఆ ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ అంతా కూడా ఏది కూడా సక్రమంగా వినియోగించిన పరిస్థితి లేదు. 14-19లో ఏదైతే మనం పనులు చేశామో అక్కడే విడిచిపెట్టారు. ఉదాహరణకు మాది పాలకొండ రోడ్డు అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా ఎంతోమంది, వందలాది మంది చనిపోయారు అధ్యక్ష. దానికి మళ్ళీ డబ్బులు ఇచ్చి మొన్న 16 కోట్లు ఇచ్చి దాన్ని పూర్తి చేసే దిశగా ముందుకు వెళ్తాను అధ్యక్ష. అలాగే గత 5 సంవత్సరాలుగా బడ్జెట్ కేటాయింపులు మాత్రమే కానీ ఏ ఒక్కటి అమలు చేసే పరిస్థితి లేదు. అన్నీ దారి మళ్లించి ఇష్టానుసారంగా వాళ్ళు నిధుల్ని దారి మళ్లించే పరిస్థితి అధ్యక్ష. ఇది పేద మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ను ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీల, రైతులు, మహిళల కొనుగోలు శక్తి పెరిగేలా, ప్రాంతీయ అసమానతలను అధిగమించేలా, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ రూపొందించారు అధ్యక్ష. మీకు తెలుసు, మేము పంచాయతీరాజ్లో ఉండేటప్పుడు ఢిల్లీ వీధుల్లో కూడా మేము అడుక్కునే పరిస్థితి అధ్యక్ష. ఎన్ని బాధలు పడ్డాం. అప్పుడు మీరు కూడా మాకు సపోర్ట్ చేశారు. నిధుల్ని ఇష్టానుసారంగా దుర్వినియోగం చేసి ఎక్కడ తీసుకెళ్లారో ఈ రోజు కూడా మాకు సమాధానం చెప్పలేని పరిస్థితి గత ప్రభుత్వం చేసిన విధ్వంస పాలన. పూర్తిగా స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశారు అధ్యక్ష. మొన్న 2400 కోట్లు విడుదల చేసి ఉప ముఖ్యమంత్రి వర్యులు స్థానిక సంస్థలను ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. 4300 కిలోమీటర్లు మొన్న రోడ్స్కి, సీసీ రోడ్స్కి చేస్తే 3000 రోడ్లు ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. అందులో నా నియోజకవర్గంలో 18 కిలోమీటర్ల సీసీ రోడ్డు కూడా మేము కంప్లీట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష మొన్న. అలాగే గత ప్రభుత్వం దుర్మార్గపు పన్నులు తొలగిస్తూ ప్రజలపై ఎటువంటి కొత్త పన్నుల భారం మోపకుండా రాష్ట్రాన్ని రెవెన్యూ సమకూరేలా ఈ బడ్జెట్ రూపొందించారు అధ్యక్ష. మూలధన వ్యయానికి ఖర్చు పెట్టకపోతే రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఉండదనే ప్రాథమిక సూత్రాన్ని పాటించి బడ్జెట్లో మూలధన వ్యయానికి అధిక నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం మూలధన వ్యయం కోసం 59% ఖర్చు చేస్తే 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం 29% ఖర్చు చేసింది అధ్యక్ష. జగన్ పాలనలో మూలధన వ్యయం 60%కు తగ్గింది అధ్యక్ష. ఎన్టీఆర్ భరోసా కోసం మొన్న 27,518 కోట్లు, తల్లికి వందనం కోసం 9,407 కోట్లు, అన్నదాత సుఖీభావ్ కోసం 6,300 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మొన్న రైతులకి ధాన్యం కొనుగోలు 48 గంటలు అన్నామే కానీ 24 గంటల లోపే ధాన్యం కొనుగోలు రైతులకు డబ్బులు ఇచ్చి ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. గతంలో 4-5 నెలలకు కూడా గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో డబ్బులు రాని పరిస్థితిలో ఉండేది అధ్యక్ష. గత ప్రభుత్వం విధ్వంస పాలన నుండి సుపరిపాలన దిశగా మనం వచ్చి ఒక మంచి ప్రభుత్వం దిశగా వెళ్తున్నాం అనడానికి కారణం అధ్యక్ష. గతంలో మోసపూరిత ప్రభుత్వం 3,000 రూపాయలు, 1,000 రూపాయలు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాలు పెంచితే మనం ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 3,000ది 4,000 చేశారు, వికలాంగులది 3,000ది 6,000 చేశారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్ని 10,000, 15,000 చేయడం జరిగింది అధ్యక్ష. ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకెళ్తూ ధాన్యం కొనుగోలు బకాయిలు పెడితే దాన్ని మనం అప్పు తీర్చాం అధ్యక్ష. అలాగే చెక్కీలకు కూడా డబ్బులు ఇవ్వకుండా బకాయిలు పెడితే దానికి కూడా మనం అప్పు తీర్చి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇక నా ఇసుకకి మొదట 6 నెలలు నరకం చూపించి
ఎంతోమంది ఇసుక భవన కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే 5,000 వచ్చేసి అధ్యక్ష గత ప్రభుత్వంలో. ఇప్పుడు మాకు 700 రూపాయలకి ట్రాక్టర్ లోడ్ ఇసుక వస్తుంది అధ్యక్ష. ఇది మంచి ప్రభుత్వం కాదా, ఇది సుపరిపాలన కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఇవన్నీ తెలియకుండా కళ్ళు లేని కబోదుల్లాగా, చెవులు లేని గుడ్డి వాళ్ళు, చెవిటి వాళ్ళలాగా ఇష్టానుసారంగా వైసీపీ నేతలు బయట వాగడం ఇది సమంజసం కాదు. ఇప్పటికే ప్రతిపక్ష వాదా కూడా లేని పరిస్థితి. దాన్ని గమనించకుండా సభలోకి వచ్చి ప్రతిపక్ష వాదా కావాలని అడగడం కూడా ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ప్రజలు వీరికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనివ్వకుండా బంగాళాఖాతంలో కలిపారంటే ఈ ప్రభుత్వానికి వీళ్ళు గతం చేసిన పాపాలు, దుర్మార్గ చర్యలు, ఈ అరాచకాల అధ్యక్ష నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఎస్సీల సంక్షేమానికి కానీ, ఎస్టీల సంక్షేమానికి కానీ, బీసీల సంక్షేమానికి కానీ, అల్పసంఖ్యాక వర్గాల కోసం కానీ, మహిళా శిశు సంక్షేమాల వరకు కానీ, వృద్ధుల సంక్షేమం కోసం కానీ అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం సంక్షేమం పేరుతో నిధులు కేటాయించి వివిధ పథకాలకు మళ్లించడం జరిగింది అధ్యక్ష. ఎస్సీ సప్లాన్ కానీ, ఎస్టీ సప్లాన్, బీసీ సప్లాన్ ఇదేనాడు అమలు చేయలేదు. ఒక్క లోన్ ఇచ్చిన పాపానికి పోలేదు అధ్యక్ష. ఎప్పుడు బటన్ నొక్కాను అని జగన్ రెడ్డి చెప్పడం తప్పించి ఎటువంటి సుపరిపాలన జరగలేదు అధ్యక్ష. రోడ్లు మొత్తం గుంతలమయం అయ్యింది అధ్యక్ష. గత 8 నెలల్లో మనం ఆ రోడ్లన్నీ పూడ్చి సుపరిపాలన చేసి మంచి ప్రభుత్వం దిశగా, స్మూత్ ట్రాఫిక్ ఫ్లో దిశగా ఈరోజు అన్ని రోడ్లని మనం చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఎన్డీబీ నిధులతో, బ్రిక్స్ కంట్రీ వారి ఎన్డీబీ నిధులతో 6,200 కోట్ల రూపాయలకి అప్పటి 14-19లో మన ముఖ్యమంత్రి వర్యులు జిల్లా హెడ్ క్వార్టర్కి, మండల హెడ్ క్వార్టర్ నుండి, అలాగే మండల హెడ్ క్వార్టర్ టు ఎడ్జస్టింగ్ మండల హెడ్ క్వార్టర్కి డబుల్ లేనింగ్ చేయమని ఇస్తే 30% మన రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టకుండా ఆ పూర్తిగా ఎన్డీబీ ఆ స్కీమ్ని నిర్వీర్యం చేసి అస్తవ్యస్తం చేసేసి దాన్ని సర్వనాశనం చేస్తే రూపాయి కూడా ఎన్డీబీ నుండి గత ప్రభుత్వంలో రాలేదు అధ్యక్ష. మళ్ళీ దాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గాడిలో పెట్టి మళ్ళీ టెండర్స్ పిలిచి మళ్ళీ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే 93 కేంద్ర పథకాలని పూర్తిగా నిర్వీర్యం చేస్తే దానికి మనం 9,000 కోట్లు బకాయిల్ని క్లియర్ చేసి మళ్ళీ 73 పథకాలను మళ్ళీ లైన్లో పెట్టి ఈరోజు ఇంకా ఎక్కువ నిధులు సమకూర్చే దిశగా మనం ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అలాగే ఈ సందర్భంగా నేను ఒకటి తెలియజేసుకున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొన్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకని రాష్ట్ర పండుగగా చేసి 3 రోజులు ఉత్సవాలు జరపమని మాకు ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా దాదాపు ఒకే రోజు 130,000 మంది దర్శనం చేసుకొని పెద్ద ఎత్తున మేము ఉత్సవాలు జరిపాము అధ్యక్ష. ఈ సందర్భంగా జిల్లా ప్రజల తరపున, నియోజకవర్గం ప్రజల తరపున నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నేను